ఆహా ఇక రేపటి కాంచెల్లి తెలంగాణ పోలీసుల తరికే అలాగుంటది. స్టేషన్లకు పోతే సుట్టం లెక్క మర్యాదలు చేస్తారు. ఆపతుందని ఫోన్ కొడితే మీ దోస్తు కంటే మోదాలు మీ తానికి వస్తారు. ఇన్ని రోజులు పోలీసుల తాన ఏది లేదో అది ఇలా అలా చేతులకు వచ్చింది. అంటే తుపాకులా అని అనుకున్నారు. కాదు కాదు, పవర్ పవర్. తలుసుకుంటే ఏం చేయగలరో ఎట్లా తలుసుకోవాలో ఎరక చేసిండు, ధైర్యం ఇచ్చిండు, బలం గుర్తు చేసిండు, బలగం ఎట్లా పెంచుకోవాలో చెప్పిండు. అగో పోలీసు వాళ్ళకే చెప్పిండ్లే, ఇంతకెవలు అని అనుకుంటురా. ఇట్లా ఎరైటీగా పోలీస్ జెండాను ఎగరేసి మీటింగ్ ని సురువు చేసిండు సీఎం సారు. ఎస్ఐల కాంచెల్లి పెద్ద పోలీస్ డీజీపీ సార్ దాకా అందరిని పిలిచిండ్రు మీటింగ్ కు. ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది పోలీసు వాళ్ళు చెప్పుకున్నాక కేసీఆర్ సార్ మైకి తీసుకుండు. నిన్ననే కొంత భూమి అమ్మితే మీరందరూ పేపర్లలో చూసుంటారు. మంచి దండిగా డబ్బులు కూడా వచ్చినాయి. ఆ డబ్బులు కూడా మీకే ఇస్తాం. ఒక 500 crores రూపీస్ మీకు బహుమతిగా అలాట్ చేస్తా ఉన్నాం. ఇంకా కొత్త వాహనాలు కొని జిల్లాలకు కూడా పంపండి, సిటీలో కూడా వాడండి. ఇంకిన్ని కొత్త బండ్లు ఇప్పిస్తాడట. ఏ సపట్లు ఆడికే అయిపోలే. అధికారులకు రావాల్సిన ప్రమోషన్స్ అది కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ కావచ్చు, ఎస్ఐ టు సిఐ కావచ్చు, సిఐ టు డిఎస్పీ కావచ్చు, అప్డేటెడ్గా ఉండాలి. మరి ఎందుకు ఇన్ని సౌలతులు చేస్తుండో తెలుసునా? సిటీలో పోలీస్ పేరు చెప్పి ఓటు అడిగితే 99 కార్పొరేటర్స్ గెలిచేటువంటి స్థాయికి తీసుకొని పోయింది. మరి పోలీస్ పర్ఫార్మెన్స్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అర్థమైందా? పట్నం మున్సిపాలిటీ ఎలక్షన్లల్లా పోలీసు వాళ్ళ పనితనం చూసి పబ్లిక్ ఓట్లు వేసిండ్రట. సిటీలో ఇలా పోలీస్ స్టేషన్ రిసెప్షన్ కౌంటర్స్ స్టార్ హోటల్ లాగా ఉన్నాయని చెప్పి కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఇక కల్తీగాల తోలు తీయమని పోలీసు వాళ్ళకి ఫుల్ పవర్ ఇచ్చిండు సీఎం సార్. పాలు కల్తీ చేస్తా ఉన్నారు, కోడిగుడ్లు కల్తీ చేస్తా ఉన్నారు, ప్లాస్టిక్ బియ్యం కూడా తెచ్చి బియ్యం కల్తీ చేస్తా ఉన్నారు. ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొనుక్కుందామంటే అది కల్తీనే, పసుపు కొనుక్కుందామంటే అది కల్తీనే, ఆయిల్స్ కొందామంటే అది కల్తీనే, కారం పొడి కొందామంటే అది కల్తీనే. పొరపాటున తెలియక అమాయక ప్రజలు తింటే వాళ్ళు క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులు పాలయ్యే పరిస్థితి ఉంది. ఇంత నీచంగా ప్రవర్తించే వాళ్ళను, ఈ కల్తీ చేసే వాళ్ళని కూడా దయచేసి వాళ్ళ మీద ఉక్కు పాదం మోపాల ఎట్టి పరిస్థితులు మీరు కాంప్రమైజ్ కావద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. జిస్కా కోయి నహీ హోతాయే ఉస్కా తెలంగాణ పోలీస్ హోతాయే అనే పద్ధతిలో మనం రుజువు చేసుకోవాలి. అట్లనే పోలీస్ మంత్రికి ఒక సలహా ఇచ్చిండు. నాయన నరసింహారెడ్డి గారు మీరు బిజీ ఈ రంగంలో ఉంటే మేము వేరే రంగంలో బిజీ ఉండగలుగుతాం. లేకపోతే నాయన నరసింహారెడ్డి గారి పాత్రలోకి రోజు నేను రావాల్సిన పరిస్థితి వస్తుంది.